ఆయనలో చాలా గొప్ప క్వాలిటీస్ ఉన్నాయి. కొన్ని విషయాల్లో నేను విభేదించిన మాట వాస్తవమైనా కూడా, నేను ఆయన తప్పుగా మాట్లాడాడు, కొన్ని వర్గాలకు మాకు అది నష్టం కలిగిస్తుంది అన్నప్పుడు వ్యతిరేకిస్తాం. ఆయన మంచిగా మాట్లాడాడు అన్నప్పుడు ఖచ్చితంగా ఆయన అప్రిషియేట్ చేస్తాం. ఎందుకంటే మొన్న ఒక అమ్మాయిని 9 నెలల్లో 9 సంవత్సరాలైన అమ్మాయిని ఆయన తల్లిదండ్రులకు చేర్చినప్పుడు కూడా అప్రిషియేట్ చేసాం మనం. అలాగే ఇప్పుడు ఈయన మాట్లాడిన విషయాలను కూడా మనస్ఫూర్తిగా పవన్ కళ్యాణ్ గారిని ఒక తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా, మహాసేన మీడియా ప్రతినిధిగా హృదయపూర్వకంగా ఆయన అప్రిషియేట్ చేస్తున్నామండి. థ్యాంక్స్ చెప్తున్నాం. ధన్యవాదాలు. ఎందుకు ఏం మాట్లాడారు? ఏంటి రాయిస్ ఎంత చెప్తున్నావు? ఆయన ఏం మాట్లాడాడా అనే మీరు టెన్షన్ పడుతున్నారా? రండి. సుదీర్ఘమైన అనుకున్న నాయకులు ఈ రాష్ట్రానికి చాలా అవసరం. దేశంలో కూడా ఎవరికి రాని పరిస్థితి మన రాష్ట్రానికి వచ్చింది. మనస్ఫూర్తిగా నేను అంతకుముందు ఏం చెప్పాను, ఈ రోజు కూడా అదే చెప్తున్నా అధ్యక్ష. 4 దశాబ్దాల సుదీర్ఘ అనుభవంలో శ్రీ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన ఆయన లీడర్షిప్ కింద మేమందరం నేర్చుకుని కింద పనిచేయడానికి, రాష్ట్రాన్ని అభివృద్ధికి సంసిద్ధంగా ఉన్నాం. నేను దాన్ని పవన్ కళ్యాణ్ గారి దగ్గర గొప్పతనం అది. ఆయన ఒప్పుకున్నాడు మనస్ఫూర్తిగా. చంద్రబాబు నాయుడు గారు 40 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర, రాజకీయ అనుభవం కలిగిన వ్యక్తి. ఆయన అధ్యక్షతన పనిచేయడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం, మేము ఎన్నో నేర్చుకున్నాం అనే మాట ఆయనలో ఉన్న తగ్గింపుతో ఆయన అసలు ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఎందుకంటే అది వాస్తవం. చంద్రబాబు నాయుడు గారిని కలవకముందు మేము కూడా ఆయన చాలా అపార్థం చేసుకున్న వ్యక్తులమే. కానీ ఒక్కసారి ఆయనతో కలిసి ఆయన మాట్లాడి ఆయనతోటి జర్నీ చేసిన తర్వాత ఆయన ఏం మాట్లాడతాడు, ఎలా ఆలోచిస్తాడో తెలిసిన తర్వాత ఆయన ఎవరు వదులుకోరండి, ఎవరు అపార్థం చేసుకోరు. అంత గొప్ప వ్యక్తిత్వం కలిగిన మనిషి ఆయన. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు కూడా అది గ్రహించారు కాబట్టే ఆయన అధ్యక్షతలో మేము చాలా నేర్చుకున్నాం. కొత్తగా వచ్చిన కొత్త తరం రాజకీయ నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఆయన ఇంత అనుభవశాలి, ఈ రాష్ట్రానికి ఇప్పుడు అలాంటి వ్యక్తి కావాలి. అది పవన్ కళ్యాణ్ గారిని ఓ మెట్టెక్కించింది. అంటే ఆయన ఆల్రెడీ చాలా మెట్లు ఎక్కాడు, ఈ మాటతో ఆయన ఇంకో మెట్టెక్కాడు. కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఇంకా శిఖరం అండి. ఆయన ఖచ్చితంగా ఆయన నుంచి మనం నేర్చుకోవాల్సినవి ఎన్నో ఉంటాయి. ఆయన్ని మనం ప్రత్యర్థిగా చూడకూడదు. ఒకవేళ మీరు వైసీపీలో ఉండండి, లేకపోతే కాంగ్రెస్లో ఉండండి, ఎక్కడైనా ఉండండి, కానీ మీరు తెలుగుడు అయితే చంద్రబాబు నాయుడు గారిని ఈ తెలుగు జాతికి సంబంధించిన ఒక పెద్దగా గుర్తించాలి. మీరు ఏ పార్టీలోనే ఉండండి. ఉదాహరణకి తమిళనాడులో పెరియార్ గారిని, అక్కడ ఎన్ని పార్టీలన్నా ఉండవండి, రామస్వామి పెరియార్ గారిని రెస్పెక్ట్ ఇస్తారు. తమిళనాడు కోసం పనిచేసిన ఒక పెద్ద నాయకుడిగా గుర్తింపిస్తారు ఆయనకి. సేమ్ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ రాష్ట్రాన్ని ఎలాగైనా అభివృద్ధి చేయాలి, రాష్ట్రాన్ని బాగు చేయాలి, పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలి, ఈ ఒక్క కారణంతోనే ఆయన బతుకుతున్నాడు. ఆయన చూడని డబ్బులు కాదు, ఆయన చూడని ఆస్తులు కాదు, ఆయన చూడని అధికారం కాదు. అయినా కూడా ఈ వైసీపీ వాళ్ళు ఇంత అవమానాలు చేసిన తర్వాత కూడా ఈ వయసులో ఆయన భార్యని ఆ మాట అనిపించుకోవాల్సిన అవసరం ఆయనకు ఉందంటారా? అలాంటి మాటలు అనుభవించి చెయ్యని తప్పుకి జైలు చేసి, ఆ జైల్లో మళ్ళీ నరక యాతన అనుభవించి బయటకు వచ్చి తప్పుడు మనిషి, వెన్నుపోటుదారుడని ఇన్ని అవమానాలు పడుతూ డబ్బులు సంపాదించుకోవాలి ఆయన. ఇప్పుడు ఆయన చూడని డబ్బులు అండి, కేవలం రాష్ట్రం కోసం నిలబడ్డాడు ఆయన. ఆయన గొప్పతనాన్ని ఈ రోజున జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి మాటల్లో విన్నారు. కొద్దిమంది ఎవరైతే సోదరులు చంద్రబాబు నాయుడు గారిని చిన్న చూపు చూస్తూ తక్కువగా మాట్లాడుతున్నారో, దయచేసి మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను నేను, పవన్ కళ్యాణ్ గారి మాటలు విన్న తర్వాత అయినా చంద్రబాబు నాయుడు గారి మీద మీ అభిప్రాయాన్ని మార్చుకోండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని దగ్గరగా చూస్తే ఎవరైనా పవన్ కళ్యాణ్ గారిలాగే మాట్లాడతారు, ఆయన గొప్పతనాన్ని అలాగే చెప్తారు. నిజంగానే చంద్రబాబు నాయుడు గారు గొప్పోడండి, గొప్పగా ఆలోచిస్తాడు, గొప్ప వ్యక్తిత్వం అయింది. థ్యాంక్ యూ అండి పవన్ కళ్యాణ్ గారు. చంద్రబాబు చెప్తాను.